కార్యక్రమాలని సుదీర్ఘకాలం పాటు అంటే నిరంతరం అంటే మీరు ఉన్నంత వరకు కొనసాగిస్తారా? మధ్యలో ఏమన్నా కుటుంబం ఉన్నంత మేమున్న మా ఫ్యామిలీ ఉన్నన్నాళ్ళు జరిపించాలనేది ఒక వివాహం మాత్రమే జరిపిస్తారా? వధూవరులకు ఏమైనా మీ నుంచి గిఫ్ట్లు ఏమైనా ఇస్తుంటారా రోజు? అంటే వాళ్ళ జీవనానికి సంబంధించి పెళ్ళి అంటే మామూలుగా ఏదో చీర జాకెట్ తెచ్చి చిలకర బెల్లం తెచ్చి ఏదో పసుపు దారితో కట్టి పంపించేది కదండి. పెళ్ళి అంటే దాదాపు మేము కూడా 3 రోజులు చేస్తాం పండుగ. తలంబ్రాలు పోయడము ఒక ఫంక్షన్ లాగా చేస్తాం. తలంబ్రాలు బియ్యం కట్టడం, బియ్యం కట్టడం చిన్న ఫంక్షన్ లాగా ముత్తైదులను పిలిపించి అన్నీ చేసి 9 గ్రామాలకి ప్రతి ఇంటికి గడపకి బొట్ట పెట్టి ప్రతి ముత్తైదులకు అందరికి పసుపు కుంకాలు ఇచ్చి బ్లౌజులు ఇచ్చి ఆహ్వానిస్తామండి పెళ్ళిళ్ళకి కూడా. ఇంట్లో నా బిడ్డకి పెళ్ళి చేస్తే ఏ విధంగా చేస్తామో అంతకన్నా ఘనంగా ఆ రోజు రవి గారు చేస్తారు. ఈరోజు కూడా మేము మొన్న చేసినప్పుడు మా బాబు శ్రీరామ్ వాళ్ళందరినీ ఆడవాళ్ళని పిలిపించి తల స్నానాలు చేసి రండి, అందరికీ పసుపు కుంకాలు ఇచ్చి అందరినీ ఆహ్వానించండి అని బాబు కూడా 9 గ్రామాలకు కూడా పంపించినాను ప్రతి ఇంటికి. ఆ విధంగా వాళ్ళని ఆహ్వానించి ఆడపిల్లలకు కూడా గిఫ్ట్లు కూడా ఇచ్చినారు. కొంతమంది వాచీలు ఇచ్చారు, కొంతమంది ట్రంక్ పెట్టి సామాన్లన్నీ ఇచ్చారు, కొంతమంది రకరకాల ముక్కర్లు ఇచ్చారు. వాళ్ళకి రకరకాలుగా అన్ని వంట సామాన్లు అయితే అన్నీ ఇచ్చినండి. మా పెద్ద తమ్ముడు వంట సామాన్లు అన్నీ ఇచ్చినారు. ఎవరో మనకు తెలిసిన వ్యక్తులు ముక్కర్లు ఇచ్చారు, ఇంకొకరు ఏదో గడారాలు ఇచ్చారు. అట్లా వాళ్ళకి గిఫ్ట్లు కూడా మాకు ఏదన్నా ఇస్తే మా ట్రస్ట్కి వద్దులేండి వాళ్ళకి ఏదన్నా చేయండి అనే మేము కూడా చేయించాం. పరిటాల ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ తీసుకుంటే మీకు 3 సంతానం, పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ, స్నేహలత. అంటే పరిటాల సిద్ధార్థ, స్నేహలత ఉన్నత చదువులు చదువుతున్నారు. మీ కుమార్తె వైద్య విద్యని అభ్యసిస్తున్నారు, ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నారు, చిన్న అబ్బాయి కూడా చదువుతున్నాడు. అలా శ్రీరామ్ని ఎందుకు అలా ఉన్నత చదువులు పంపలేకపోయారు? బాబు శ్రీరామ్ కూడా సింగపూర్లో చదివాడండి. 2 years అక్కడే తను బీబీఏ కూడా అయిపోయింది. ఎంబీఏ కూడా చేయించాలనే ఆలోచనతో ఉంటే అంతలేకే ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కొంతమంది వాని మీద కేసులు పెట్టి చిన్నప్పుడే పాపం కేసు పెట్టిన తర్వాత బయటకు పోవడానికి కేసు పెట్టినాక వీసా అంత ప్రాబ్లం వస్తుంది. ఆ విధంగా వానికి ఆగిపోయింది. అంతేగాని వాడిని బాగా చదివించాలని వాళ్ళ నాన్న కోరిక. అది మీ రాజకీయాలకు కానీ పరిటాల రవి గారి సేవా కార్యక్రమాలకు కానీ పరిటాల రవి వారసుడుగా ఉండాలనే మీరు అనుకుంటున్నారా? మిగతా బాబునా వారసుడే కదండి, మా తర్వాత బాబునే. అంటే ఉన్నత విద్యను అభ్యసించుకోకుండా పోయినా పరిటాల శ్రీరాము ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే మీరు అక్కడితో ఆపేశారనేది ఒక అది కాదండి. ఒక కేసులో అనవసరంగా మనకి ఏమీ తెలియని కేసులో ఇరికిచ్చారు. ఆ కేసు నుంచినే వాడు పోలేకపోయినారు. ఒకరోజు పోయారు, దాదాపు 4 గంటల సేపు బాగా ఇబ్బంది పట్టినాడు ఎయిర్పోర్ట్లో. రెండోసారి పోయినాడు. మళ్ళీ ఎస్పీ గారు అప్పుడు ఎవరు ఉన్నారు మనకి, ఆయనతో మాట్లాడి అక్కడ కూర్చున్నాడు. బాబు ఎగ్జామ్ రాసే పోవాలంటే కూడా ఆయన చేయాలి, ఎంత ప్రయత్నం చేసినా కాలేదు. అది ఎప్పుతో ఇంకా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీరామును ఒక కేసు వేయించి పోలీసులంతా మీ ఇంటికి వచ్చి కూడా గాలింపులు చేయడము అప్పుడేనా? ఆ కేసు అప్పుడే. ఎందుకంత కసి? పరిటాల శ్రీరామ్ ఒక చిన్న యువకుడు, అప్పుడు ఏమీ తెలియదు. నేను కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పోయినా, ఎందుకు సార్ మమ్మల్ని ఇంత వేధిస్తున్నారు? ఆ రోజు మా ఆయన్ని ఇండ్లు సోదాలు చేసి మా ఆయన్ని చంపారు. ఈరోజు మా బతుకులేదో మేము బతుకున్నాం, నా పిల్లల్ని నేను చదివించుకొని ఏదో ఒక చేయాలని మేము అనుకుంటే అనవసరంగా ఎందుకు పెడుతున్నారు అని కూడా అడిగి. అవునమ్మా, నీ కొడుకు మీద కావాల్సిగా కేసు పెట్టాము అన్నాడు ఆయన. నాతో పాటు రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు. కేసు పెట్టాము అన్నారు. అదేంటన్నా అట్లా అంటావు? నీ పిల్లలతో సమానం, నా పిల్లలు కదా, ఎందుకు పెట్టావు? అప్పుడు ఆ విధంగా చేస్తారు, ఇప్పుడు ఈ విధంగా అంటే ఇట్లా కేసులు పెడితే భయం ఉంటుంది అన్న. నీ భయం అట్లనే ఉన్నా, నా కొడుకు చదువు అంతా పోయింది మీ వాళ్ళని అని కూడా చెప్పారు. డైరెక్ట్ ఆయన సీఎం ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ వాక్యాలు చేశారా? ఎస్, ఇప్పుడు పలికండి అని చెప్తారు అన్నగాని. అంటే ఆయన వేరే ఉద్దేశంగా అనలేదు, బట్ భయం పెట్టాలని అని అన్నారు. ఎవరన్నా పెట్టాలంటే ఇప్పుడు సీఎం గారికి ఎవరైనా చెప్పాలంటే ఎవరైనా బయట వాళ్ళు దగ్గర ఉండేవాళ్ళు, అనంతపురం జిల్లా ఉండేవాళ్ళు చెప్పింటేనే ఆయనకు తెలిసి ఉంటుంది. లేకపోతే ఆయనకి మాకేముంది? మళ్ళీ కొన్ని ఏదైనా పనులు అడిగితే కూడా చేసి పెట్టాడు నాకు. ఆయన శత్రువు అనేగా నేను చెప్పట్లేదు. అంటే ఆయన దృష్టికి ఆ విధంగా ఏమన్నా తీసుకెళ్లారేమో అని కూడా అనుకుంటాను. ఆయన గుర్తుందో లేదో నాకు ఇప్పటికీ అది వస్తే. ఆ బాధను ఎలా భరించారు? భయం ఉండాలని కేసులు పెట్టాము అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం తారు. ఆ బాధ ఇంట్లో సోదాలు చేసినప్పుడు కానీ ఆ బాధ కానీ చాలా, నేను కూడా అందరికి వచ్చి సీఎం సార్ కూడా చెప్పాను. మా సార్ ఈ విధంగా అన్నారంటే దుర్మార్గుల మాటలే చేస్తారన్నారు మా సార్. తెలంగాణ జిల్లాలో సీఎం గారు అప్పుడు పర్యటన చేస్తాం. నాతో పాటు మినిస్టర్స్, ఇది ఎమ్మెల్యేస్ 2 ఉన్నారు మా టీడీపీ. ఎంత దారుణం చూడన్నా ఇట్లా అంటారు అని కూడా వచ్చినాను. కార్యక్రమానికి వెళ్ళిన సీఎం వచ్చినప్పుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
సీఎం పేరు వినిపించిన స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు కానీ ఇతర మంత్రుల పేరు చెప్పిన వారు కానీ పరిటాల అన్న ఒక పదం వినిపించగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు కానీ కేరింతలు కానీ వస్తాయి. ఎందుకు అలా అంటారు? ఏంటో నాకు కూడా అర్థం కాదండి. ఆయన సంపాదించిన సంపాదన అదే మాకేంటన్నా. మాకు కూడా ఆ పేరు అంటేనే అసలు ఇంకా ఉనకడెత్తుకుంటా ఉంటుంది.